రేషన్ కార్డు సంబంధించి మరొక అప్డేట్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ చాలామంది నాకు పర్సనల్గా కాల్ చేయడం కానీ అలాగే మెసేజ్ చేయడం కానీ జరిగింది. సో ఆ అప్డేట్ ఏంటంటే రేషన్ కార్డ్ అనేది మాది పోవడం జరిగింది. సో రేషన్ కార్డ్ నెంబర్ ఏ విధంగా తెలుసుకోవాలి, సో గతంలో మేము టీ నెంబర్ ఉంది, ఆ టీ నెంబర్ ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉందా చెప్పేసి అడిగారు చాలామంది. సో టీ నెంబర్ ద్వారా అయితే తెలుసుకోవడానికి గతంలో అయితే ఉన్నది, కానీ ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఆప్షన్ తీసేయడం జరిగిందండి. సో ముఖ్యంగా మీరు రేషన్ కార్డు పోయింటే మీ యొక్క రేషన్ కార్డు ఏ విధంగా తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్. సో మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ ద్వారా యొక్క లాగిన్లో మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది తెలుసుకోవచ్చండి. ఆ ప్రాసెస్ అనేది మీకు లైవ్ డెమోతో చూపిస్తాను. అలాగే రేషన్ కార్డు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాటికి సంబంధించి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మనకి 7 రకాల సర్వీసెస్ అనేది జూన్ 7 వరకు ఇచ్చారని చెప్పేసి మనకు చెప్పడం అయితే జరిగిందా, అలా కాకుండా మనకి కంటిన్యూగా ఇస్తామని చెప్పేసి నాదెళ్ల మనోహర్ గారు అయితే మనకు చెప్పడం జరిగింది. ఎవరైతే రేషన్ కార్డు మిస్ అయినామో అంటే మీరు రేషన్ కార్డు ఉండి ఇప్పుడు అప్లై చేసుకోవాలంటే రేషన్ కార్డు నెంబర్ అనేది ఉండాలి. సో ఒకవేళ రేషన్ కార్డు నెంబర్ ఉన్నా మీ రేషన్ కార్డు అనేది నెంబర్ తెలుసుకున్న, ఆధార్ నెంబర్ ద్వారా తెలుసుకున్నా కూడా రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది లేదనమాట. సో మీరు ఒకవేళ రేషన్ కార్డు ఆప్షన్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకి విఆర్ఓసార్ లాగిన్కి ఇంక ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. సో ఇక్కడ రేషన్ కార్డు అనేది నాదెళ్ల మనోహర్ గారు మనకి ఏటీఎం సైజులో కొత్తది ఇస్తామని చెప్పేసి అన్నారు కాబట్టి డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు. సో ఇక్కడ మనకి డిజిలాకర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. అందులో మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే మీరు అక్కడ ఒక పీడిఎఫ్ రూపంలో ఒక రేషన్ కార్డ్ అనేది మీరు పొందొచ్చు. ఇక్కడ మీకు స్క్రీన్ పేలో చూపిస్తాను. సో ఆ విధంగా రేషన్ కార్డ్ అనేది పొందొచ్చు. అది కూడా మీరు గ్రామ సచివాలయంలో రేషన్ కార్డుకి యాడింగ్ కానీ స్ప్లిట్టింగ్ కానీ లేకుంటే మీకు సంబంధించి అడ్రస్ చేంజ్ చేసుకోవడం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా మీకు అది వర్క్ అవుతుంది అనమాట. అది కూడా ఇవ్వచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. అంటే అక్కడ మీకు డేటా అనేది రావడం జరుగుతుంది. మీ పేర్లు, మీ యొక్క షెల్ఫ్ ఏంటి, మీ యొక్క రిలేషన్ ఏంటి, అలాగే డేటా మొత్తం రావడం జరుగుతుంది. మీరు ఏ ఊరు అని చెప్పేసి మొత్తం డేటా అనేది రావడం జరుగుతుంది. అట్లా మాత్రమే మీరు రేషన్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మనకి రియల్గా గతంలో ఇచ్చినటువంటి రేషన్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే లేదండి. సో ఎందుకంటే నాదెళ్ల మనోహర్ గారు కొత్తగా ఏటీఎం తరహాలో మనకి కార్డుని రిలీజ్ చేస్తామని చెప్పేసి అన్నారు కాబట్టి వాటి కోసం మనం వెయిట్ చేయాలి. సో వచ్చిన వెంటనే డౌన్లోడ్ ఒకేలా ఆప్షన్ ఇస్తే ఏ విధంగా డౌన్లోడ్ చేయాలి, ఎలా చేయాలని కూడా మీ ముందుకు వీడియో తీసుకొస్తాను. ఇప్పుడు ప్రధానంగా ఎవరికైతే ఆధార్ కార్డ్ నెంబరు ద్వారా రేషన్ కార్డు తెలుసుకోవాలనుకున్నారో అలాంటి వాళ్ళందరూ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎనీ సచివాలయ ఎంప్లాయీస్ దగ్గర, అంటే డిస్ట్రిక్ట్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర మీరు తెలుసుకోవచ్చండి. సో మీ సరౌండింగ్లో ఉన్నటువంటి సచివాలయం దగ్గరికి వెళ్ళి మా యొక్క రేషన్ కార్డు అనేది పోవడం జరిగింది, సో ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు అని చెప్పేసి కొంతమంది చెప్పడం జరిగిందని చెప్పేసి మీరు అడిగి అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా రేషన్ కార్డు నెంబర్ తీసుకొని ఆ రేషన్ కార్డు నెంబర్ని మీకు డిజిలాకర్లో ఆప్షన్ అనేది ఉంటుంది. సో రేషన్ కార్డ్ డౌన్లోడ్ అని చెప్పేసి అక్కడ మీ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు రేషన్ కార్డ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో ఈ విధంగా మీ యొక్క రేషన్ కార్డ్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తాను ఏ విధంగా ఆధార్ నెంబర్ ద్వారా మనం తెలుసుకోవాలని చెప్పేసి క్లియర్గా మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ తెలియని 10 మందికి యూట్యూబ్ అనేది సజెషన్ చేయడం జరుగుతుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం సంబంధించి ఎవరైతే డిస్ట్రిక్ట్ వారు ఉన్నారో వారి యొక్క లాగిన్ అయితే ఓపెన్ చేయడం జరిగిందండి. సో ఇక్కడ నుంచి మన యొక్క ఆధార్ నెంబర్ ద్వారా రేషన్ కార్డ్ నెంబర్ అనేది తెలుసుకోవచ్చు. అంటే రేషన్ కార్డ్ నెంబర్ అంటే మనకి గతంలో ఇచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో 281 280 అని చెప్పేసి ఉంది కదా, ఆ నెంబర్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ వరకు లాగిన్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసినాక ఇక్కడ మనకి సివిల్ సప్లై అని చెప్పేసి ఆప్షన్ కదా, సో ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నాను అండి. ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఏ రకాల సర్వీసెస్ అయితే చూపిస్తాయి. ఇందులో మనకి మొదటిది న్యూ రైస్ కార్డ్ అని చెప్పేసి ఆప్షన్ కదా, ఆ న్యూ రైస్ కార్డ్ ఆప్షన్ ద్వారా సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మీరు అలా ఎంటర్ చేసి సెర్చ్ చేసిన వెంటనే మీకు కొత్త రేషన్ కార్డ్ నెంబర్ కావచ్చు, అలాగే గతంలో పోయినటువంటి రేషన్ కార్డ్ నెంబర్ కావచ్చు, ఇప్పుడు కొత్తగా అప్లై చేసిన మీ యొక్క నెంబర్ అనేది తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఇందులో మీకు చూపించడం అయితే జరుగుతుందండి. సో నేను న్యూ రైస్ కార్డ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నానండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి డీటెయిల్స్ ఎంటర్ చేయమని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అనేది మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎవరైతే రేషన్ కార్డ్ లేదనుకుంటున్నారో ఈ విధంగా మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ తెలుసుకొని ఈ విధంగా మీకు సంబంధించి రేషన్ కార్డ్ నెంబర్ తెలుసుకొని వెంటనే మీకు సంబంధించి డిజిలాకర్లో మీరు రేషన్ కార్డ్ అనేది పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకో. అది కూడా ఎలా డౌన్లోడ్ చేయాలని చెప్పేసి మీరు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా డౌన్లోడ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ నేను ఎగ్జాంపుల్గా నా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ డీటెయిల్స్ అనేది క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసిన చూడండి ఇక్కడ మనకి రేషన్ కార్డ్ నెంబర్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ 280601861 చెప్పేసి మన రేషన్ కార్డ్ నెంబర్ అయితే, అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి రైస్ కార్డ్ నెంబర్ అయితే రావడం జరిగింది. ఈ రైస్ కార్డ్ నెంబర్ ద్వారా మనం ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ కూడా తెలుసుకోవచ్చు అండి. రేషన్ కార్డ్ నెంబర్ కూడా తెలుసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఈ విధంగా మనకి క్లియర్గా ఎవరైతే రేషన్ కార్డు లేదు, మా దగ్గర నెంబర్ పోయింది, ఒకవేళ రేషన్ కార్డు పోయింది అనుకున్న వాళ్ళు
ఈ విధంగా సింపుల్గా గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ద్వారా ఇక్కడ లాగిన్లో తెలుసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇది కూడా మీకు చూపిస్తాను, ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ కూడా ఏదైతే తెలుసుకోవాలని చెప్పేసి. సో ఇక్కడ నేను కాపీ చేస్తున్నానండి. కాపీ చేసి మరొకసారి ఇక్కడ వేరే వెబ్సైట్కి అయితే వెళ్తున్నాను. సో సర్చ్ బార్లో సో నేను వేరే వెబ్సైట్కి అయితే వెళ్తున్నాను. సో వేరే వెబ్సైట్కి అయితే వెళ్ళి ఇక్కడ నేను డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసి ఇక్కడ లాగిన్ అనేది అవుతున్నాను. సో ఇది అఫీషియల్గా ప్రతి ఒక్కరికి ఈ ప్రాసెస్ అనేది తెలుసు. సో ఒకసారి మీకు చూపిస్తారనమాట. ఇప్పుడు వచ్చినటువంటి నెంబర్ ద్వారా ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ కూడా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. సో లైక్ చేస్తే మీరు చూడడమే కాకుండా యూట్యూబ్ అనేది తెలియని వ్యక్తులకి ఇంకా కొంతమందికి సెర్చ్ అనేది చేస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఈ విధంగా ఈ సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది, ఈపీఎస్ఓ అని చెప్పేసి. ఇక్కడ మనకి రిపోర్ట్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, రిపోర్ట్ మీద క్లిక్ చేసి ఎంఐ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి న్యూ రైస్ కార్డ్ అని చెప్పేసి రేషన్ కార్డ్ సర్చ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే మీ యొక్క ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఈ విధంగా తెలుసుకోవచ్చు. అంటే ఫస్ట్ మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ని తెలుసుకొని గ్రామ సచివాలయంలో ఆ రైస్ కార్డ్ నెంబర్ ద్వారా ఓల్డ్ రేషన్ కార్డ్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఈ విధంగా తెలుసుకోవచ్చు. నేను ఇక్కడ నెంబర్ అయితే కాపీ చేశాను కదా, ఆ నెంబర్ ఎంటర్ చేసి ఆర్సీ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ మనకి మొత్తం డిస్టిక్, మండలము, సెక్రటరేట్, అలాగే మీ యొక్క రైస్ కార్డ్ నెంబర్, అంటే మనం ఇప్పుడు ఏదైతే ఆధార్ నెంబర్ ద్వారా రైస్ కార్డ్ నెంబర్ కనుక్కున్నాం కదా ఆ నెంబరు, అలాగే ఇక్కడ మనకి ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ ఆర్ఏపీ కానీ డబ్ల్యూఏపీ కానీ ఉంటుంది, జేఏపీ కానీ ఉంటుంది, ఆ కార్డ్ నెంబర్ అని తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఎంతమంది రేషన్ కార్డులో ఉన్నారు, అలాగే వాళ్ళ యొక్క స్టేటస్ ఏమైంది ఉంది, యాక్టివేట్ ఉందా లేదని చెప్పేసి కూడా ఈ విధంగా సింపుల్గా తెలుసుకోవచ్చు అండి. సో ఎవరైతే నాకు పర్సనల్గా కాల్ చేసి అలాగే వాట్సాప్ మెసేజ్ అలాగే చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను అండి. సో ఈ విధంగా మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ తెలుసుకునే విధంగా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అర్థమైతే కనుక దయచేసి లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల మీ యొక్క లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకి యూట్యూబ్ అనేది సజెషన్ చేయడం జరుగుతుంది. మీరు షేర్ చేయకపోయినా కూడా యూట్యూబ్ అనేది సజెషన్ చేయడం జరుగుతుందండి. సో ఈ విధంగా మీ యొక్క ఆధార్ నెంబర్ ద్వారా మీ యొక్క రైస్ కార్డ్ నెంబర్ అనేది తెలుసుకోవచ్చు. రైస్ కార్డ్ నెంబర్ తెలుసుకొని దాన్ని మనము డిజిలాకర్లో ఆ రైస్ కార్డ్ నెంబర్ ద్వారా మన యొక్క పీడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ అని చేసుకోవచ్చు అండి. అది కూడా మీరు ఏ రకాల సర్వీసెస్కి సంబంధించి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఆ రైస్ కార్డ్ నెంబర్ అయినా కూడా మీరు యాడ్ చేసి ఇవ్వచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. అలాంటి అప్లికేషన్ చేసేటప్పుడు కూడా మేము గతంలో చాలా ఈ విధంగా రేషన్ కార్డు నెంబర్ లేని వాళ్ళకి ఈ విధంగా తీసి వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగిందండి. సో ఇదండి ఆధార్ నెంబర్ ద్వారా రేషన్ కార్డు తెలుసుకునే ప్రాసెస్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.